ఇస్కాన్కు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, సంస్థ ఆధ్యాత్మికమే కాకుండా అన్నామృత ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు వేలాది మందికి మధ్యాహ్న భోజనంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందని రాజమండ్రి బ్రాంచ్ నిర్వాహకులు శివానంద్ నిమాయిదాస్ వెల్లడించారు. స్థానిక గౌతమ్ ఘాట్లో ఉన్న ఇస్కాన్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ సంస్థలో చెన్నా ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి జీవితకాలం సభ్యుడిగా ఉన్నారన్నారు. 7 ఐడియాస్ ట్రస్ట్ నిర్వహిస్తున్న అతడు ఇస్కాన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామని, పాలక మండలిలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒక ప్రముఖుడికి ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో కాల్ని వైరల్ చేసి సంస్థ ప్రతిష్టతకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. సంస్థలో ఉన్న సుమారు 3,800 మంది జీవితకాలం సభ్యులలో ఒకరైన వ్యక్తి భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు దృష్టికి వచ్చిందని, అందువల్ల అతడి చేతిలో ఎవరూ మోసపోవద్దని, మాయమాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సంస్థ ప్రతిష్టతకు భంగం కలిగించేలా అతను చేస్తున్న రికార్డులు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమావేశంలో రవిచంద్ర ప్రభు, హేమంత్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలు ఆయన వచ్చినప్పుడల్లా కూడా మాకు ఆయనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో గొడవలు పెట్టుకోవడం, తర్వాత పాలక మండలిలోకి అంటే మందిరం యొక్క యాజమాన్యం, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని జీబీసీ బ్యూరో పైన ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా డోనర్స్గా ఉంటారు, కానీ పాలక మండలిలో పాల్గొనడానికి వీలు ఉండదు. కానీ ఆయన మేనేజ్మెంట్లోకి రావడానికి చాలాసార్లు ప్రయత్నం చేశారు. మా మీద ఒత్తిడి కూడా తీసుకురావడం జరిగింది. నచ్చ చెప్పడానికి మేము ప్రయత్నం చేసాం, కానీ దాన్ని అతను స్వీకరించలేదు. ఈ విధంగా కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు మేము జీవిత సభ్యులైనటువంటి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, ఆయన ఇస్కాన్ జీవిత సభ్యులే, వారితో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు అది వాయిస్ని వైరల్ చేసి అందరికీ కూడా వినిపించడం జరిగింది. ఆయన జీవిత సభ్యుడు, ఇస్కాన్ శ్రేయోభిలాషి అండ్ జీవిత సభ్యులుగానే మేము పరిగణిస్తాం తప్ప మా ఇస్కాన్ ఎటువంటి రాజకీయ పరిస్థితులకు కానీ వ్యక్తులతో కానీ మాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఒక ట్రస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నానని మొదలుపెట్టాను. దేనికి అంటే నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. ఆ ఐడియాస్ నేను సేల్స్ చేసి అంటే చెప్పి వాళ్ళ దగ్గర నుంచి నేను కమిషన్ తీసుకుంటాను. దాని ద్వారా నాకు కొన్ని వేల కోట్లు వస్తాయి. అప్పట్లో మనకి డిమానిటైజేషన్ జరిగి 1000 రూపాయల నోట్లు అని తీసి కొత్త నోట్లు వస్తున్నప్పుడు ఆయన నాతో పర్సనల్గా చెప్పింది ఏంటంటే, కొత్తగా నేను కరెన్సీ ఇంకా వస్తుంది కదా ప్రభు, అందులో చిప్ పెడతాను. చిప్ పెట్టి గవర్నమెంట్కి డబ్బులు ఎక్కడున్నాయి ఏంటని తెలుసుకునేలాగా, మానిటర్ చేసేలాగా నేను నా దగ్గర ఒక మంచి సిస్టమ్ ఉంది, ఒక ప్లాన్ ఉంది. అదంతా ఇంప్లిమెంట్ జరిగితే కనుక బ్లాక్ మనీ ఎక్కడుందో ఈజీగా కనిపెట్టచ్చు. ఆ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి అది తీసేసుకోవచ్చు. అటువంటి ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర అని చెప్పేసి మంచిది మీద మనం అటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఒక మంచిదండి ఇట్లా మనం అనుకున్నాము. అయితే అది ఏమవుతుందంటే రాను పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. ఆయన పట్ల ఉండేటువంటి అభిప్రాయం తెలుస్తుంది కదా, ఇదేమి కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉన్నాడు అట్లా